కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై సస్పెన్స్ కొనసాగుతుంది. దసరా తర్వాతే కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. టికెట్ల కోసం నేతల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. వామపక్షాలతో పొత్తుపై ఇంకా రాని క్లారిటీ రాలేదు. అయితే వామపక్షాలు పట్టుబడుతున్న నియోజకవర్గాలలో కాంగ్రెస్ కు తీవ్రమైన పోటీ నెలకొంది. సీట్ల విషయంలో వామపక్షాలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. మిగిలిన 64 స్థానాలకు ఆచితూచి అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్ మరోసారి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానున్నారు. సిఈసికి అభ్యర్థుల జాబితాను స్క్రీనింగ్ కమిటీ పంపనుంది. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై సస్పెన్స్ కొనసాగుతుంది. దసరా తరువాతే కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. టికెట్ల కోసం నేతల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. వామపక్షాలతో పొత్తుపై ఇంకా రాని క్లారిటీ. అయితే వామపక్షాలు పట్టుబడుతున్న నియోజకవర్గాలలో కాంగ్రెస్ కు తీవ్రమైన పోటీ నెలకొంది. సీట్ల విషయంలో వామపక్షాలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. మిగిలిన 64 స్థానాలకు ఆచితూచి అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్ మరోసారి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానున్నారు. సిఈసికి అభ్యర్థుల జాబితాను స్క్రీనింగ్ కమిటీ పంపనుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తాడు. విక్రాంత్, చెప్పండి, కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై సస్పెన్షన్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం టికెట్ల విషయంలో కొంత వెనకబడిందని చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ 6 నెలల ముందే టికెట్లు ఇస్తామని చెప్పుకున్నప్పటికీ కనీసం నెల రోజులు కూడా లేదు ఎలక్షన్లు. ఇంకా కేవలం నెల రోజులు దగ్గర ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా 64 స్థానాలకు సంబంధించి కూడా ఇంకా లిస్టు ప్రిపేర్ కాని పరిస్థితి ఉంది. దీనికి ముఖ్య కారణం ఇటు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కూడా వారికి సీట్ల మధ్య కూడా పంపకాల విషయంలో కూడా కొంత తేడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ విషయం పైననే టికెట్ల విషయంలో కూడా కొంత ఆలస్యం జరుగుతున్నమాట వాస్తవం. నిన్న కూడా ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ కూడా సమావేశమైంది. ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో వాళ్ళ ఇంట్లో కూడా మురళీధర్ అధ్యక్షతన కూడా ఈ భేటీ జరిగింది. దీనికి తెలంగాణ కాంగ్రెస్ కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు భట్ విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలందరూ కూడా కూర్చొని లిస్టు ప్రిపేర్ చేశారు. దీనికి సంబంధించి కూడా కమ్యూనిస్టు అడుగుతున్న స్థానాలకు సంబంధించిన విషయంలో మాత్రం కొంచెం పొరపాట్లు వచ్చాయి. మొత్తానికి మాత్రం వాళ్ళు అడిగిన స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అయినప్పటికీ రెండు కమ్యూనిస్టు పార్టీలకు, ఇటు సిపిఐ సిపిఎం పార్టీలకు కూడా చెరో 2 టికెట్లు ఇవ్వాలని మాత్రం నిర్ణయానికి వచ్చింది. ఈ టికెట్ల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట కమ్యూనిస్టు పార్టీలు అడుగుతున్న నేపథ్యంలో కూడా కొంత ఆలస్యానికి తావు వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇటు కమ్యూనిస్టు పార్టీలకు కూడా బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి మిర్యాలగూడ కావచ్చు, అదేవిధంగా ఇటు మునుగోడు కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా కమ్యూనిస్టులకే ఇవ్వాలని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయా ప్రాంతాలలో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మునుగోడు కావచ్చు, ఇటు మిర్యాలగూడ కావచ్చు, ముగ్గురు క్యాండిడేట్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటు మిర్యాలగూడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి సొంత కుమారుడు రఘువీర్ రెడ్డి, అదేవిధంగా స్థానిక నేత బిఎల్ఆర్ లాంటి నేతలు కూడా బలంగా ఉన్నారు. అదేవిధంగా మునుగోలులో కూడా గతంలో పోటీ చేసినటువంటి పాల్వాయి స్రవంతి కావచ్చు, పున్నా కైలాస్ నేత, ఓయూకు సంబంధించిన నేత, అదేవిధంగా గతంలో పాల్వాయి స్రవంతి పోటీ చేసిన నేపథ్యంలో కూడా వచ్చే ఎన్నికల్లో మీకే హామీ ఇస్తాననేసి కూడా హామీ ఇచ్చారు నాకని చెప్పుకుంటున్నాడు చలమల కృష్ణారెడ్డి స్థానిక నేత. అతను నాకే సీట్ ఇవ్వాలి మునుగోడు అనేసి చాలా బలంగా కోరుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటు కమ్యూనిస్ట్ పార్టీలకు కాంగ్రెస్ పార్టీలకు మధ్య
పొత్తుల విషయంలో ఇంకా తెగలేదని చెప్పుకోవాలి. ఈ విషయంలోనే మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హైకమాండ్ కమ్యూనిస్టు నేతలతో సంప్రదింపులు చేస్తూ ఒక నిర్ణయానికి రావాలనేసి కూడా డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తుంది. 2 రోజులు. ఈ 2 రోజుల్లో మాత్రం ఒక నిర్ణయానికి వచ్చి మాత్రం ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీలకు ఇచ్చే స్థానాల మీద ఒక క్లారిటీ రానుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాతనే ప్రిపేర్ ఒకటే ముందుగా మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కమ్యూనిస్టుకి ఇచ్చే స్థానాలను వదిలేసి కాంగ్రెస్ కు సంబంధించిన స్థానాలపైన కూడా సెకండ్ లిస్ట్ విడుదల చేయాలనుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం అన్ని పేర్లు ఒకటేసారి అంత లిస్ట్ అంతా కూడా ఒకేసారి కావాలనేసి మాత్రం అడుగుతా ఉంది. ఈ విషయంలోనే కూడా హైకమాండ్ ఏదో తెలుసుకోలేకపోతుంది. మొత్తానికి దసరా ముందే సెకండ్ లిస్ట్ వస్తుందని అనుకున్నప్పటికీ నిన్న జరిగిన స్క్రీనింగ్ కమిటీ మాత్రం 6 గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. అయినప్పటికీ మరోసారి మాత్రం దసరా తర్వాత మరోసారి స్క్రీనింగ్ కమిటీ కూర్చుని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిటీకి దాన్ని లిస్టును ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత దసరా తర్వాతనే లిస్టు విడుదలయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.